బిర్యానీ చేసుకోవడానికి ముందు కుండ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి నూనె వేసుకొని నెయ్యి, ఉల్లిపాయలు, టమాటా వేసుకొని వేగించుకోవాలి. అరగంట ముందు బాస్మతి బియ్యం నానబెట్టుకోవాలి. టమాటోస్, ఆనియన్స్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. తర్వాత పెరుగు వేసుకోవాలి. ఆనియన్స్కి, టమాటాస్కి పట్టిలా మిక్స్ చేసుకోవాలి. మూత వేసుకుని ఉండించుకోవాలి. 5 minutes తర్వాత మూత తీసుకుని కస్తూరి మేతి వేసుకోవాలి. ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ని దాంట్లో వేసేయాలి. మనం నానబెట్టుకున్న బియ్యానికి 1-1.5 వాటర్ వేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలి. కచ్చాపచ్చాగా దంచుకుని వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి మొత్తం. తర్వాత మూత పెట్టేసుకుని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 minutes ఉడికించుకోవాలి. చికెన్ ఉడికిన తర్వాత కాజు వేసుకోవాలి. మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత పుదీనా వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలి. యాలక్కాయలు, లవంగ, జీలకర్ర, ధనియాలు పౌడర్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. తర్వాత నిమ్మకాయ రసం వేసుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. మందపాటి రేకు పెట్టుకుని తర్వాత దాని మీద కుండ పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుని 15 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. 15 నిమిషాల తర్వాత మూత మన బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గైస్, ఇట్స్ యూ ఆల్.